హాయ్ ఫ్రెండ్స్, మన మొబైల్లో మంచి ఆడియో క్వాలిటీ తోటి ఆడియోని కానీ వీడియోని కానీ రికార్డ్ చేయాలంటే ఏదైనా యాప్ అయితే అవసరం. లేకపోతే డైరెక్ట్గా రికార్డ్ చేసినట్లయితే ఏదైనా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక యాప్ ఉంది. ఈ యాప్ గురించి నేను ఇంతకుముందు వీడియో చేశాను, కానీ చాలామంది కామెంట్ చేస్తున్నారు. అందువల్ల నేను మరీ ఒకసారి డీటెయిల్గా కొత్త వెర్షన్ తోటి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ యాప్ పేరే డాల్బీ ఆన్ అనమాట. ఈ డాల్బీ ఆన్ యాప్ తోటి మన ఆడియోని కానీ వీడియోని కానీ ఈ లాస్లెస్ ఆడియో క్వాలిటీతో రికార్డ్ చేశారనమాట. ఈ డాల్బీ ఆన్ యాప్లో ఆడియో వీడియో రికార్డింగే కాకుండా ఇంకా ఏ పనులు చేయొచ్చు అనే దాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు మంచి ఆడియో క్వాలిటీతో రికార్డ్ చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ సెట్టింగ్స్ అన్ని కూడా నేను దీంట్లో చెప్పబోతున్నాను. ఓకే, లెట్స్ గో టు టాపిక్. ఫ్రెండ్స్, ఈ డాల్బీ ఆన్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, అది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. దీంట్లో ఈ వీడియో సింబల్, ఆడియో సింబల్ ఉంది, ఈ మైక్ సింబల్ ఉంది, ఈ పక్కనే లైవ్ స్ట్రీమింగ్ సింబల్ ఉంది. ఈ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. దీనిలో మనం ఈ మైక్ సింబల్ టచ్ చేయగానే ఇక్కడ కౌంట్ డౌన్ టైం స్టార్ట్ అయ్యింది చూడండి. స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆడియో అయితే మనకి రికార్డింగ్ అవుద్ది అనమాట. ఏది మాట్లాడినా సరే ఇది ఆడియో కోసం ఆప్షన్. ఇది ఆడియో రికార్డ్ చేయడానికి ఈ మైక్ సింబల్ అనేది టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇలా మళ్ళీ రెండోసారి ట్యాప్ చేయగానే మన ఆడియో ఈ విధంగా సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, అయితే ఈ వీడియో సింబల్ ఉంది కదా, ఈ వీడియో సింబల్ ఆన్ చేయగానే ఈ విధంగా వీడియో ఆన్ అవుతుంది. దాన్ని కూడా వీడియో మళ్ళీ ఇంకోసారి ట్యాప్ చేయగానే కౌంట్ డౌన్ టైం స్టార్ట్ అవుద్ది. ఈ కౌంట్ డౌన్ టైం స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనం మాట్లాడిన ఆడియోని ఈ విధంగా రికార్డ్ చేస్తూ ఉంటుంది. మనం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఈ కౌంట్ డౌన్ టైం ఎన్ని సెకండ్లు, ఎన్ని మినిట్స్ మాట్లాడింది అనేది ఇక్కడ టైమ్స్ కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆఫ్ చేయాలంటే ట్యాప్ చేయగానే ఇట్లా మనకు ఆగవి ఈ విధంగా సేవ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ సేవ్ అయిన దాన్ని మనం చూసుకోవాలంటే ఇక్కడ ఆడియో సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఈ ఆడియో సింబల్ క్లిక్ చేయగానే మనం మాట్లాడిన ఫైల్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ట్రాక్ 213, ట్రాక్ 212 ఆ విధంగా ఉంటుంది అనమాట. వీడియో రికార్డింగ్ అయితే డైరెక్ట్గా వీడియో కనిపిస్తుంది. అదే ఓన్లీ ఆడియో రికార్డింగ్ అయితే ఈ విధంగా కలర్లో ఏదో ఒక ఈ విధంగా ఆడియో సింబల్లో కనిపిస్తుంది అనమాట. అయితే దీన్ని ఓపెన్ చేసి టైం స్టార్ట్ అయ్యి చూడండి. స్టార్ట్ అయ్యి దీన్ని ఆడియో అయితే మన ఈ విధంగా ఓపెన్ చేయగానే మనం ఏదైతే మాట్లాడిన ఆడియో ఉందో ఈ విధంగా ఉంటుంది. సెట్టింగ్ చేయాలండి, రికార్డ్ చేయడానికి వెళ్ళి టైప్ చేయాలి. ఈ టూల్స్ లో ఏమి ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఈ ఓపెన్ అయిన దాన్ని స్టైల్ అని ఉంది కదా, ఈ స్టైల్ ఏంటంటే స్టాండర్డ్, న్యాచురల్, ట్రంప్, యాంప్డ్, లిరిక్ ఈ విధంగా. అంటే మనం మాట్లాడే వాయిస్ స్టైల్ ఏ విధంగా కావాలి, న్యాచురల్ వాయిస్ కావాలా, లిరిక్స్ కావాలా, లేకపోతే వాయిస్ ఇంకా యాంప్లిఫైడ్ కావాలా అనే దానికి ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఇది మనకు కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఈ వీడియో ఈ యాప్లో మనం ఎడిట్ చేసేటప్పుడు కంపల్సరీగా హెడ్ ఫోన్స్ వాడితే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అంటే ఆడియో యొక్క క్వాలిటీ ఏ విధంగా మారుతుంది అనేది హెడ్ ఫోన్స్ వాడితేనే తెలుస్తుంది. సో ఇది ఫస్ట్ అయితే ఈ స్టైల్ అని ఉంది. తర్వాత నాయిస్, ఈ నాయిస్ దాంట్లో ఏంటంటే నాయిస్ రిడక్షన్ చేద్దాం. నేను నా వీడియోలకి ఏ విధంగా సెట్టింగ్ పెడతానో అది చూపిస్తాను. నేనైతే ఈ స్టైల్లో అయితే ఏ ఆప్షన్ కూడా యాడ్ చేయను. ఈ నాయిస్లో మాత్రం 5 ఉన్నది 10కి మారుస్తాను. 10కి మార్చి ఓకే చేస్తాను. అట్లాగే టోన్ అని ఉంది కదా, ఈ టోన్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ట్రిబుల్ అని, మిడ్స్ అని, బేస్. ఈ ట్రిబుల్ నేను 15 పెడతాను అనమాట. ఓకే, అలా మిడ్స్ వచ్చేసి -10 పెడతాను. -10 చూడండి, -10. అట్లాగే ఈ బేస్ కూడా -10 పెడతాను. మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. నా ఆడియో సెట్టింగ్ అయితే చెప్తున్నాను. పెట్టి ఇక్కడ ఓకే చేస్తాను. తర్వాత బూస్ట్ అని ఉంది కదా, ఈ బూస్ట్ అని క్లిక్ చేయగానే దీన్ని నేను +5 కానీ 6 కానీ పెడతాను. పెట్టి ఓకే చేస్తాను. తర్వాత ట్రిమ్ అని ఉంది కదా, ఈ ట్రిమ్ ఆప్షన్ అనేది మనకు సాధారణంగా ఎక్కువ పెద్ద ఉపయోగపడదు ఈ యాప్లో. కాకపోతే మనం ఎక్కువసేపు వీడియో కానీ ఆడియో కానీ లెంగ్త్ మాట్లాడినప్పుడు దాన్ని కట్ చేసుకుని 2 ముక్కలుగా సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీడియో ఎడిటింగ్ యాప్లో వాడినంతగా దీన్ని అంత ఉపయోగించలేం అనమాట. 2 ముక్కలు చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దీన్ని లైట్ తీసుకోండి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత మన ఆడియో యాప్ ఒకసారి ప్లే చేసుకుంటే ఇది సెట్ వాయిస్ అనేది చాలా బాగా మనకి ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో ఆ వాయిస్ ఇంకా నీట్గా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా ఇలా కట్ చేసి చూపిస్తుంది అనమాట. ఈ సెట్టింగ్స్ అనేవి ఓకే చేసిన తర్వాత డన్ సింబల్ చేసిన తర్వాత
షేర్ అనే ఆప్షన్ కొట్టాలి. ఈ షేర్ అనే ఆప్షన్ దగ్గర ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఈ విధంగా ఏంటంటే పోస్ట్ సోషల్ మీడియా డైరెక్ట్గా మనం సౌండ్ క్లౌడ్కి చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే మన గ్యాలరీలో సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఆడియో ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి సేవ్ ఆడియోని క్లిక్ చేయాలి. ఈ సేవ్ ఆడియో క్లిక్ చేసిన తర్వాత ఈ ఆడియో క్లిప్ అనేది మన MP3 ఫైల్స్ ఎక్కడ సేవ్ అయితే అక్కడ సేవ్ అవుద్ది. మనం మాట్లాడిన వీడియో ఫైల్ ఎడిట్ చేసామనుకోండి, అప్పుడు షేర్ అనే బటన్ క్లిక్ చేసి ఈ సేవ్ అని వీడియో కొట్టినట్లయితే ఇది గ్యాలరీలో సేవ్ అవుతుంది. గ్యాలరీలో మూవీ అనే ఫోల్డర్ నేమ్ మీద సేవ్ అవుతుంది అనమాట. దీన్ని తీసుకుని డైరెక్ట్గా మనం పోస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే దీన్ని ఎడిటింగ్ కోసం అని చెప్పి వీడియో ఎడిటింగ్ యాప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మాట్లాడిన ఆడియో వీడియోని మంచి క్వాలిటీతో రికార్డ్ చేసుకుని సేవ్ చేసుకుని మనం సోషల్ మీడియాలో వాడుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో ఏంటంటే దీంట్లో మనకు కౌంట్ డౌన్ టైం కావాలా వద్దా, ఇంకా లాస్లెస్ ఆడియో అంటే కావాలా వద్దా, WAV ఫైల్స్ అంటుందండి. లాస్లెస్ ఫైల్స్ అంటే వేరే ఫైల్ ఫార్మాట్లో కూడా తీసుకెళ్తుంది. ఎక్స్పోర్ట్ సెట్టింగ్ అంటే మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ దేంట్లోకి చేయాలని. ఈ యాప్ వచ్చేసి అన్నిటికీ కనెక్ట్ అయ్యి ఉంది. ఇంతకు ముందు చెప్పాను కదా నేను, క్లౌడ్ సౌండ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ అన్నిటికీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం షేర్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని సెట్టింగ్ చేసుకోవాలి. అట్లాగే దీంట్లో ఇంకో ఆప్షన్ వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ కోసం కూడా ఈ యాప్ని వాడుకోవచ్చు అనమాట. ఈ రైట్ సైడ్ ఇక్కడ సింబల్ కనపడుతుంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా లైవ్ స్ట్రీమింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం యూట్యూబ్ కూడా లైవ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ చేయొచ్చు, ఇంకా వేరే సోషల్ మీడియా యాప్స్ అన్నిటి కూడా లైవ్ ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి ఏ ప్లాట్ఫామ్ మనం లైవ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఐడి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా లైవ్ అయితే వెళ్ళిపోతుంది. మంచి క్వాలిటీతో కూడా లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, ఇది ఫ్రెండ్స్ డాల్బీ అని గురించి. అయితే మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఓపెన్ చేయగానే ఈ వీడియో సింబల్ క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ అవుద్ది. అదే మైక్ సింబల్ క్లిక్ చేస్తే ఆడియో రికార్డ్ అవుద్ది. మనం మాట్లాడిన ఫైల్స్ వీడియో కానీ ఆడియో కానీ ఈ ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మన ఫైల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఈ లైవ్ స్ట్రీమ్ చేయాలంటే ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇది లైవ్ స్ట్రీమింగ్ యాప్ ఇది. ఓకే, మనం మాట్లాడిన ఆడియో కానీ వీడియో కానీ ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఈ ఆడియో సింబల్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసి మనం ఏదైతే వీడియో కానీ ఆడియో కానీ ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ క్లిక్ చేసి ఇలా టూల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఈ టూల్స్ నుంచి మనం ఏ సెట్టింగ్ కావాలంటే ఆ సెట్టింగ్ మనం మార్చుకుని మన వాయిస్ ఎలా కావాలి, ఎంత మనకి ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎడిట్ చేయమని చెప్పాను కదా, అలా చేస్తే మనకి ఎంత రీచ్ అవుతుంది వాయిస్, ఎలాగైతే బాగుంటుందని కూడా మనకు అర్థమవుతుంది. లేకపోతే నేను ఎట్లాగా సెట్ చేస్తాను కూడా అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ డాల్బీ అనే యాప్ గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ మంచి వీడియోలు కానీ పాటలు కానీ సోషల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు కానీ మంచి క్వాలిటీ తోటి ఆడియో కానీ వీడియో కానీ చేయాలంటే మీ ఆడియో కానీ వీడియో కానీ మంచి ఆడియో క్వాలిటీ రావాలంటే ఈ డాల్బీ అని యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్రెషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.